ఇవాళ లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2019 నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వ సమర్పిస్తున్న బడ్జెట్ ఇది. వరుసగా 6 బడ్జెట్లు ప్రవేశపెట్టి మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేసిన నిర్మలా ఎక్కువసార్లు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా రికార్డు సృష్టించారు. కాగా మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. యూపీఏ హయాంలో పి చిదంబరం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాగా కొద్దిసేపటి క్రితం నిర్మలా సీతారామన్ రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ ప్రతులకు ఆమోదం పొందారు. మరోవైపు మరికొద్దిసేపట్లో పార్లమెంట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. 2024-25 వార్షిక బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక 2024-25 వార్షిక బడ్జెట్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్, పంకజ్ చౌదరి ఇద్దరు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఈ యొక్క పద్దుకు సంబంధించినటువంటి ప్రతులను అందజేశారు. ఆమె దానికి ఆమోదం తెలియజేశారు. ఆ తర్వాత ఇప్పుడు పార్లమెంటుకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో అంటే 10:30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆయన ఛాంబర్లోనే ఈ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో అధికారికంగా ఈ యొక్క బడ్జెట్కు ఆమోదం తెలబోతుంది కేబినెట్. ఆ తర్వాత 11 గంటలకు లోక్సభలో నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఆ తర్వాత 2 గంటలకు లోక్సభలో 11 గంటలకు ప్రవేశపెట్టిన తర్వాత 2 గంటలకు రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత రేపటి నుంచి ఇటు లోక్సభలో 20 గంటలు, రాజ్యసభలో 20 గంటలు ఈ బడ్జెట్ పైన చర్చ జరగబోతుంది. అయితే ఇందా మీరు చెప్పినట్లుగా ఈ బడ్జెట్లో ఏముండబోతుంది అంటూ అన్ని వర్గాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతం కన్నా భిన్నంగా ఉండబోతుందా, లేకపోతే 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా భారత్ అభివృద్ధిని సాధించాలి, అదేవిధంగా ప్రపంచంలోనే 3వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలి అంటే మరి తాయిలాలు, అదేవిధంగా మినహాయింపులు, రాయితీలు ఇటువంటివన్నీ ఇచ్చుకుంటూ కూర్చోవాలా అన్న దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. గతంలో మనం చూసాం, గత 10 ఏళ్లలో కూడా ఉచితాలకు ఎక్కడా కూడా మోదీ తలొగ్గలేదు. ఉచితాలు ఇవ్వకుండానే అన్ని ఎన్నికల్లో కూడా గెలుచుకుంటూ వచ్చారు. కానీ గతం కన్నా భిన్నంగా అంటే ఈసారి ఎన్డీఏ మిత్రపక్షాల బలం మీద ఆధారపడి ఉంది మోదీ ప్రభుత్వం. కాబట్టి మిత్రపక్షాలు చెప్పినట్లుగా మిత్రపక్షాల ఒత్తిళ్ల మేరకు ఏమైనా ఈసారి ఈ బడ్జెట్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయా, లేకపోతే గతంలో లాగానే హుసూరు అనిపిస్తారా చూడాలి. ముఖ్యంగా వేతన జీవులైతే చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈసారి వాళ్ళకి సంబంధించినటువంటి ట్యాక్స్ డిడక్షన్కి సంబంధించినటువంటి అంశాల్లో స్లాబుల్లో కొంత మార్పులు రావాలి అంటున్నారు. తర్వాత వాళ్ళ రాయితీలు కూడా కొన్ని కావాలని కోరుతున్నారు. అంతేకాకుండా వ్యవసాయదారులు కానీ రైతులకు సంబంధించి ముఖ్యంగా కొన్ని చట్టాలు ఏదైతే ఎంఎస్పీకి సంబంధించినటువంటి చట్టాలు, ఎంఎస్పీకి సంబంధించినటువంటి పాలసీ డెసిషన్స్ ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో రావాల్సింది. ఇక ఎంఎస్ఎంఈలు, భారీ పరిశ్రమలు, ఇతర రంగాలు ఏవైతే ఉన్నాయో వైద్య రంగం కానీ విద్యారంగం కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి కేటాయింపులు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది కూడా కొంత ఆసక్తికరంగానే ఉంది. కానీ నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సర్వేలో ఒక అంచనాలు అయితే వచ్చాయని చెప్పొచ్చు. 6.5 నుంచి 7% వరకు కూడా అభివృద్ధి సాధించాలి అన్న దిశగా ఈ యొక్క బడ్జెట్ ఉంటే బాగుంటుంది. తర్వాత ఏ రంగాల్లో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి వాటిని ఏ విధంగా సరి చేసుకోవాలని కూడా ఆర్థిక సర్వేలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులను కూడా ఈ యొక్క ఆర్థిక సర్వేలో అంచనా వేశారు. సో వాటికి అనుగుణంగానే ఈ బడ్జెట్ ఉండబోతుంది అన్నది కూడా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇక ఏపీ, తెలంగాణలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ బడ్జెట్ చాలా ముఖ్యమైనదనే చెప్పచ్చు. తొలిసారిగా ఇప్పుడు మళ్ళీ ఏపీకి సంబంధించింది అయితే గత 5 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం చూసాం.
జగన్మోహన్ రెడ్డి అందిన కాడికి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. వస్తున్నటువంటి ఆదాయం వడ్డీలు కట్టడానికి సరిపోవట్లేదు. పైగా కొత్త ఆదాయాన్ని జనరేట్ చేయడం కోసం కానీ పెట్టుబడులు రావడం కోసం కానీ వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం అయితే ఇతోధికంగా సాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ప్రత్యేక సాయం కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రం వైపు చూస్తూ ఉంది. ఈ బడ్జెట్లో పోలవరానికి, అమరావతికి, అదేవిధంగా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించి, పాలసీలకు సంబంధించి ఈ బడ్జెట్లో రాష్ట్రానికి కొంత ఓటు ఇచ్చే విధంగా కొన్ని ప్రకటనలు అయితే ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరోపక్క జేడీయూకి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా కోరుతుంది బీహార్. మరి ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదు అని కూడా నిన్న పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి చెప్పడం జరిగింది. మరి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ప్రత్యేక ప్యాకేజీ అయినా కావాలని కూడా బీహార్ కోరుతుంది. మరి బీహార్కి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే ఏపీకి కూడా కొంత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి ఏపీకి ఏమొస్తుంది అనేది కూడా చూడాలి. బడ్జెట్కి ముందు జరిగినటువంటి సమావేశాలు ఏదైతే ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి వారందరితో కూడా అమిత్ షా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో రాష్ట్రానికి ఏం కావాలి అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటివరకు విడుదల చేసినటువంటి శ్వేతపత్రాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయనకు వివరించి రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పునర్నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏపీ పునర్నిర్మాణంలో ఎన్డీఏ, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూడా భాగస్వామి కావాలి. అక్కడ ఉన్నది కూడా ఎన్డీఏ పక్షం కాబట్టి ఎన్డీఏ కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూడా ఏపీ పునర్నిర్మాణంలో భాగం పంచుకోవాలని కూడా ఆయన కోరుతున్నారు. మరి ఈ బడ్జెట్లో ఏ మేరకు సాయం చేస్తారో చూడాలి. ఇక తెలంగాణకు సంబంధించి కూడా తెలంగాణలో ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హోదా ఇవ్వాలి. తర్వాత మూసీ నది ప్రాజెక్టుకు సంబంధించి 4,000 కోట్లను విడుదల చేయాలని కూడా కోరుతున్నారు. వాళ్ళ చిట్టా కూడా పెద్దగానే ఉంది. వీటితో పాటు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఈ బడ్జెట్లో కొంత క్లారిటీ రాబోతుంది. ఏపీ, తెలంగాణ అయితే ఈ బడ్జెట్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నదనే చెప్పచ్చు. చంద్రిక.